హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ అందరి కోసం నేను మజ్జిగ పులుసు తీసుకొస్తున్నాను. మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది. చాలా మందికి ఇష్టం మజ్జిగ పులుసు. సో టమాటోలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, ఆనపకాయ వేసుకుంటాను. ఉల్లిపాయ వేయట్లేదు. కావాల్సిన వాళ్ళు ఉల్లిపాయ వేసుకోవచ్చు. నేను ఉల్లిపాయ వేయట్లేదు. అలాగే మన ఇంట్లో ఉన్న ఏ కూరలు కావాలంటే అవి వేసుకోవచ్చు. నేనైతే ఇవే తీసుకున్నాను. నేను మాక్సిమం బజ్జీలు వేద్దామని అనుకుంటున్నాను. అది ఇంకా ఆలోచించలేదు. సో టైంని బట్టి, నాకు సౌకర్యాన్ని బట్టి నేను బజ్జీలు వేయాలో అంటే బజ్జీలు మజ్జిగ పులుసు చేయాలో లేదో ఆలోచిస్తాను. ఫస్ట్ అయితే ఇవి ఉడకబెట్టేసుకుంటానండి. అలాగే ఇవన్నీ నేను నానబెట్టి పెట్టుకున్నాను. ధనియాలు, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం, తర్వాత ఆవాలు, మిరియాలు, శనగపప్పు, బియ్యం. ఆవాలు, మిరియాలు, జీలకర్ర, శనగపప్పు, ధనియాలు, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం. మీకు కనిపిస్తోంది కదా? నేను మళ్ళీ చెప్తాను. ఆవాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ధనియాలు, మిరియాలు, శనగపప్పు, కొన్ని బియ్యం. ఇవన్నీ కలిపేసి గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇవి గ్రైండ్ చేసుకుంటేనే ఈ పేస్ట్ తోనే మనం చేయవలసిన మజ్జిగ పులుసులో వేయవలసినది ఈ పేస్టే అన్నమాట. ఇది గ్రైండ్ చేసేసుకోవాలి. ఫస్ట్ నానబెట్టేసుకోవాలి. గంటన్నర నానబెట్టేసుకుంటే ఇది పేస్ట్ గా తయారైపోతుంది. సో దీన్ని పేస్ట్ చేసేసుకుంటాను. ఇది కుక్కర్ లో పెట్టేసుకుంటాను. మిగతా ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. సో నేను శనగపిండి తీసేసుకున్నానండి. శనగపిండి తీసుకున్నాను. అందులో కొంచెం వాము వేసాను, కొంచెం జీలకర్ర వేసాను, అలాగే కొంచెం ఉప్పు వేసుకున్నాను, తగినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కారం. ఇవన్నీ వేసేసి నేను ఇప్పుడు బ్యాటర్ కలిపేస్తాను అనమాట. ఇవన్నీ వాము, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం. ఇంకా ఎలాంటి సోడాలు ఏం వేయొద్దండి. జస్ట్ దీన్ని బ్యాటర్ కలిపేసుకోవాలన్నమాట. మనకి తగినంతగా నేను ఒక చేత్తో తీసుకుని పోస్తున్నాను కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. సో ఇలా బ్యాటరీ మనం బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలన్నమాట. సో చాలా కొంచెం గట్టిగా కాకుండా కొంచెం లూజ్ గా కలుపుకున్నాం అనుకోండి, బజ్జీలు వేస్తే స్పాంజీగా వస్తాయి. ఈ వేసిన బజ్జీల్ని మనం కొంచెం వేడి నీళ్ళు, కొంచెం అంటే గోరువెచ్చని నీళ్ళల్లో వేసేస్తే, వేడి వేడి నీళ్ళల్లో, మరీ గోరువెచ్చగా కాకుండా కొంచెం టెంపరేచర్ కొంచెం హాట్ గా ఉన్న వాటర్ లో వేసేస్తే ఇవి ఏమవుతాయి, ఇలా వేస్తాం కదా, ఇవి ఇంకా స్పాంజీగా తయారవుతాయి, ఉబ్బుతాయి అనమాట. అప్పుడు వేయించినవి, నేను అనేది వేయించేశాక డైరెక్ట్ గా తీసి అందులో వేయకుండా కొంచెం వేడి నీళ్ళల్లో వేసేసి అప్పుడు మనం మజ్జిగ పులుసులో వేస్తే మాత్రం చాలా స్పాంజీగా ఉంటాయి. అలాగే నేను ఇందాక మీకు చెప్పాను ఇలా పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలని. నేను ఇందాక మీకు చూపించాను కదా ఇంగ్రీడియంట్స్ అన్ని. ఆ పేస్ట్ ని మీరు ఎంత కావాలో అంత ఈ మజ్జిగలో, నేను మజ్జిగ చిలికి పెట్టేసుకున్నాను, అలాగా వేసుకోవాలి. మీకు థిక్నెస్ కావాలి కదా, అల్లం, పచ్చిమిర్చి అన్ని నేనైతే ఒక ఒక చిన్న గిన్నెతో చేస్తున్నాను కాబట్టి నేను ఒక 5 స్పూన్స్ వేసాను, సరిపోతుంది. ఎందుకంటే ఇందులో శనగపప్పు, అలాగే బియ్యం కూడా వేసాం కాబట్టి ఆ థిక్నెస్ వచ్చేస్తుంది. సో కావాలంటే మీకు ఇంకొంచెం స్పైసీ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. నేను కూడా వేసుకుంటాను. చాలండి, మనకి తెలిసిపోతుంది. ఇది మనం ఇలా తయారు చేసి పెట్టేసుకున్నాక ఇప్పుడు ఉడికిపోయిన ఆ మన టమాటోలు గాని, క్యారెట్ ముక్కలు గాని, ఆనపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్ని కలిపి ఉడికిపోయాక ఇందులో వేసేసేయాలి. ఈ మజ్జిగ పులుసులో వేసేయాలి. ఇది మనం చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ లో వేసేసి అప్పుడు ఉడకడానికి పెట్టేయాలి. ఎప్పుడైతే ఒక మరుగు వచ్చేస్తుందో అప్పుడు పోపు వేసేసాక అప్పుడు ఈ వేయించిన బజ్జీలు వేసేయాలి. సో మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. ఫస్ట్ అయితే అవి ఉడికాక మనకి నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్దాం. వెజిటబుల్స్ ఉడికాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను బాండి పెట్టేసుకున్నాను. బాండిలో తగినంత నూనె వేసేసుకున్నాను. నూనె వేసేసుకుని ఇలా బజ్జీల్లా వేసేసాను. ఎందుకంటే గిన్నె పట్టుకుని ఒక చేత్తో వేయాలి కాబట్టి సో ఫోన్ తో అదే కెమెరా తీయడం ఇబ్బంది అవుతుందని నేను ఫస్ట్ వేసేసుకున్నాక మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఇలా వేసేసుకుని చక్కగా తిప్పేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇంక ఇందులో ఎలాంటివి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏం వేయక్కర్లేదు. సింపుల్ గా ఉండాలన్నమాట ఈ బజ్జీలు. ఇవి మజ్జిగ పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మన వెజిటబుల్స్ తో పాటు ఆనపకాయ ముక్కలు మనం వేసాం కదా, వాటితో పాటు మనం బజ్జీలు కూడా తినొచ్చు అనమాట. సో చాలా ఫేమస్ బజ్జీలు మజ్జిగ పులుసు. ఇది వరకు నేను ఒకసారి షేర్ చేశానండి. బట్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఒకసారి తెలుసుకోవాలి కదా, అందుకని, లేదా చాలా రోజులు అయిపోయింది కదా అని నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను. సో ఇలా వేగిపోయినవి చక్కగా బ్రౌన్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసాక
వీటిల్ని తీసేసుకోవాలి. మరీ ఎక్కువ మాడిచేసుకోకూడదు. మాడకుండా ఉన్నప్పుడే మనం వీటిల్ని తీసేసుకుని ఇలా ఎల్లోయిష్ కలర్ గోల్డెన్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకుని, నేను చెప్పాను కదా లూజ్ గా కలుపుకోవాలని చెప్పి, లూజ్ గా కలుపుకున్నవి ఇలా వేడి నీళ్ళు నేను చేసి పెట్టుకున్నాను కదా, ఈ వేడి నీళ్ళలో వేసేసుకోవాలి. అంతేనండి, అన్ని ఇలా చేసి పెట్టేసుకోవాలి. మీకు ఎన్ని కావాలో అన్ని బజ్జీలు అలా వేడి నీళ్ళల్లో వేసేసుకోవాలి. సో దట్ అవి స్పాంజీగా తయారవుతాయి అనమాట, గట్టిగా ఉండవు. స్పాంజీగా తయారైతే మనకి తినడానికి ఈజీగా ఉంటుంది. మిగతాదంతా ప్రొసీజర్ నేను మీకు ఆ వెజిటబుల్స్ ఉడికాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను రెడీ అయితే చేసి పెట్టేసుకున్నాను. మీకు ఇందాక చూపించాను. మన మజ్జిగ పులుసు మసాలా అంతా వేసేసాను చిలికిన మజ్జిగలో. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న క్యారెట్, టమాటో, పచ్చిమిరపకాయలు, అలాగే సొరకాయ ముక్కలు, అలాగే మీరు ఏమేమి వేసుకోవాలనుకుంటున్నారు. కొంతమంది వంకాయలు వేసుకుంటారు, కొంతమంది దొండకాయలు వేసుకుంటారు, కొంతమంది ఇంకా వేరే వేరే వెజిటబుల్స్ ఏమేమి వేసుకోవాలో వేసుకోవచ్చు. అలాగే వేయించిన బెండకాయలు కూడా వేయించి వేయాలి. ఇలా ఇలా వేసేస్తే జిగురు వచ్చేస్తుంది. బెండకాయలు వేసుకునే వాళ్ళు ఒకసారి క్రిస్పీగా చక్కగా నూనెలో వేయించేసి అప్పుడు లాస్ట్ లో మజ్జిగ పులుసు ఇంకా దింపేసినాం అనగా వేసేస్తే కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇలా మనం చేసి పెట్టుకున్నవన్నీ ఇలా వేసేసుకోవాలండి. ఈ వాటర్ ఏం మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం బాగా చిక్కగా అయిపోయింది అన్నప్పుడు మనం ఈ వాటర్ అనేది వేసేయచ్చు. ఎందుకంటే వెజిటబుల్ వాటరే కాబట్టి మనం సపరేట్ వాటర్ వేయకుండా మనం ఈ వాటర్ ని వాడేస్తాం అనమాట. అలాగే నేను ఇందాక మీకు చూపించాను కదా, ఇలాగా ఇవన్నీ నేను హాట్ అంటే కొంచెం హాట్ వాటర్ లో నేను ఇలా స్పాంజిగా చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ఈ మజ్జిగ పులుసుని నేను ఉడకడానికి అదే బాయిల్ చేయడానికి ఒక మరుగు రావాలి. ఒక మరుగు, ఇంకా ఏం మసాలా వేయక్కర్లేదండి, ఎందుకంటే అన్ని అందులోనే ఉన్నాయి. మనం ఇప్పుడు ఉప్పు కారం కూడా అక్కర్లేదు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఉప్పు వేయాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర అలాంటివి కూడా వేయాలి. నేను ఇప్పుడు ఇందులో కూడా నేను కొంచెం పచ్చిగా ఇలా ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసాను. మరిగేటప్పుడు మళ్ళీ వేస్తాను. సో నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తానండి. చూసారు కదండి, నేను మరగడానికి పెట్టేశాను మజ్జిగ పులుసుని. ఇది బాగా ఒక మరుగు రావాలి. మరుగు వస్తేనే అప్పుడు దీనిని చిక్కదనం వచ్చేస్తుంది అనమాట. బికాజ్ మనం వేసుకున్న శనగపప్పు, ఈ బియ్యం, అలాగే మిరియాలు, మన పేస్ట్ అన్ని అలా మసాలా పేస్ట్ ఉంది కాబట్టి ఆ మసాలా పేస్ట్ ములాంచి ఇది థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో థిక్నెస్ రావాలంటే మాత్రం ఇది ఒక మరుగు రావాలి. ఒక మరుగు వచ్చేసాక మనం ఈ బజ్జీలు అనేవి వేసేసుకోవచ్చు, తర్వాత పోపు పెట్టేసుకోవచ్చు. అప్పటి లోపల మనం కావాలంటే మనం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, సో మరుగుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది వెళ్తే చాలా బాగుంటుంది కదా, అందుకని మనం కొత్తిమీరను కరివేపాకు వేసేసుకోవచ్చు. మీకు నేను మరిగాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో మరుగు వచ్చేసిందండి. ఇప్పుడు మరుగు వచ్చినప్పుడు మనమే ఈ వేసేసుకోవాలి. ఈ బజ్జీలు మనం ఏవైతే చేసి పెట్టుకున్నామో ఆ బజ్జీలను ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. బజ్జీలు మజ్జిగ పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా వదలరు, అంత బాగుంటుంది. కానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా పసుపులు, కారాలు అలాంటివి వేయకూడదండి. ఇలా వైట్గానే ఉండాలి మజ్జిగ పులుసు అంటే. ఇలా ఒక్కొక్కటిగా దింపేసుకుని తగినంత ఉప్పు వేసేసుకోవాలండి. ఈ మజ్జిగ పులుసుకి ఎంత పడుతుందో అంత ఉప్పు వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. నేను సిమ్లోనే పెట్టుకున్నాను, మీరు కూడా సిమ్లోనే పెట్టుకోండి. ఈ టైంలో హైలో పెట్టుకోవద్దు, ఎందుకంటే మొత్తం అంతా పొంగి పొరలిపోతుంది. సో ఇలా సిమ్లో పెట్టుకునే మీరు మొత్తం అంతా ఒక్కసారి మరిగించేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అవి బాగా వేయించేసినవి ప్లస్ వేడి నీళ్ళల్లో వేసినవి బాగా స్పాంజీగా అయిపోయి ఇంకా అవసరమే లేదు అసలు మరిగించడానికి. సో ఇప్పుడు మనకి ఒక్క మరుగు వచ్చేస్తే మనం ఏం చేయొచ్చు అంటే పోపు వేసేసుకోవడమే. నేను ఆల్రెడీ పోపుకి రెడీ పెట్టేసుకున్నాను. సో ఒక్కసారి దీని గురించి నేను చూస్తున్నాను. ఒక్క మరుగు వచ్చిందంటే నేను పోపు పెట్టేసుకున్నాను కాబట్టి ఇది ఒక్క మరుగు వచ్చేసిందంటే ఇంకా అయిపోతుందండి. ఇంకొకసారి లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకోవచ్చు, అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. ఇందాక కూడా వేసాం, ఇప్పుడు కూడా వేసాం. అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. మజ్జిగ పులుసు లాంటి వాటిల్లో కంపల్సరీ కొత్తిమీర, కరివేపాకు కంపల్సరీ ఉండాలండి. సో ఇప్పుడు ఇది ఇలా అవుతుంది కదా, మనం ఉప్పు కూడా అన్నీ వేసేసుకున్నాం. మనం మసాలా పేస్ట్ ఎలా వేయాలంటే మనం తీసుకున్న మజ్జిగకి అలాగే ఒక రోజు పులిసిన మజ్జిగైనా పెరుగైనా బాగానే ఉంటుంది. దాన్ని మనం దాన్ని చిలకి ఇలా డైల్యూట్గా చేసుకోవాలన్నమాట. గట్టి పెరుగుని ఇలా చిలికేసి ఇలా మజ్జిగలా చేసుకోవాలి. ఒక రోజు పెరుగైనా పర్వాలేదు, కమ్మటి పెరుగైనా పర్వాలేదు. ఒక రోజు పెరుగు అయితే కొంచెం పుల్లగా ఉండి కొంచెం టేస్టీగా ఉంటుంది. సో ఇలా మరుగుతుంది కదండి, ఈ టైంలోనే మనం పోపు వేసేసుకుందాం.
ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా ఈ వెల్లుల్లిపాయలు అలాంటివి వేయకూడదండి. ఇంగు మాత్రం మంచిగా పోపు వేసుకోండి, చాలా బాగుంటుంది ఇంగు వేసుకుంటే. అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు ఇంగు దగ్గర. ఒక్కసారి ఇలా ఒక్కసారి అయిపోయిందంటే చాలు మనకి. చూసారు కదా ఎంత మంచిగా వస్తుందో వాసన, సూపర్ ఉంది. ఇలా వేగిపోతే చాలండి. ఎప్పుడైతే మనకి కలర్ మారిపోయిందో, ఎండుమిరపకాయల కలర్ మారిపోయింది అంటే అంత వేగిపోయినట్టు లెక్క. సో నేను ఇప్పుడు దీన్ని, ఈ పోపుని ఇందులో వేసేసాను, మజ్జిగ పులుసులో వేసేసానండి. అసలు ఎంత బాగుంటుందోనండి. దీంతో ఒక్కదాంతోనే మనం అన్నం తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇలా కలిపేసుకోవాలండి. అసలు చూస్తుంటే టెక్స్చర్ మీకు తెలుస్తుంది కదా. ఒక్కొక్క బజ్జీ అసలు పిల్లలైతే వదిలిపెట్టరు, పెద్దవాళ్ళు వదిలిపెట్టరు. ఇది ఒక పెద్ద మా ఇంపార్టెంట్ రెసిపీగా తీసుకుంటారు, స్పెషల్గా తీసుకుంటారు. ఇవాళ స్పెషల్ ఏంటి అంటే మజ్జిగ పులుసు, అది కూడా బజ్జీల మజ్జిగ పులుసు అంటే ఇంకా వాళ్ళు వదిలిపెట్టరు. చూసారు కదా ఎంత బాగుందో, అసలు సూపర్ ఉందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ప్రమోట్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మీరు కూడా చేసుకుని తినండి. ఎంతో ఎంతో బాగుండే బజ్జీల మజ్జిగ పులుసు. చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నాను కదా. నేను కాదు, మీరు కూడా టెంప్ట్ అయిపోతారు. అందుకే చేసుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఇలాంటివన్నీ మజ్జిగ పులుసు లాంటివి చేసుకుంటే చలవా. అలాగే పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి చాలా బాగుంటుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే. బాయ్ అండి.